మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పుడు మన ప్రతి కదలిక అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. కొద్ది దూరం నడవలేం, కాసేపు స్థిమితంగా కూర్చోలేం, కూర్చొని లేవడం, లేచి కూర్చోవడం బాగా కష్టంగా ఉంటుంది. చివరికి విశ్రాంతిగా పడుకున్న సమయంలోనూ మోకాలి నొప్పి బాధిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని నిత్యం సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. మోకాలి నొప్పిని అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మోకాల నొప్పుల సమస్యలకి ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి, ఏ విధమైనటువంటి ముద్రలు చేయాలి. చాలామందికి ఈ సమస్య వేధిస్తూ ఉన్నది. అడుగు వెయ్యాలంటే, మెట్లు ఎక్కాలంటే, కింద కూర్చోవాలంటే, కొద్ది దూరం నడవాలన్నా మరి చాలా బాధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమస్యలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు వేస్తూ పై కారణాలు ఏదైనా ఉంటే వాటిని సరిచేసుకున్నట్లయితే మొదట 2-3 దశల్లో అతి సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సేతుబంధాసనం, పవనముక్తాసనం, చిన్ముద్ర. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సేతుబంధాసనం, ఈ ఆసనాన్ని ప్రశాంతాసనం మీదుగా వెళ్ళకలా పడుకొని చేసేటటువంటి స్థితి నుంచి చేస్తాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కుడికాలు స్ట్రైట్గా ఉంచుకొని కుడికాలు జతలో ఎడమ కాలు కూడా తీసుకొని ఇప్పుడు ప్రశాంతాసన భంగిమకి రావాలి. ఈ విధంగా ప్రశాంతాసన భంగిమలోకి వచ్చిన తర్వాత సేతుబంధాసనం, లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేయాలి. పాదాలు కాస్త వెడంగలా ఉంచుకోవాలి. 2 చేతులతో పాదాల దగ్గర పట్టుకోవాలి. అందకపోతే స్ట్రైట్గా ఉంచుకోవచ్చు. ఇప్పుడు నిదానంగా వెన్నెముకను పూర్తిగా పైకి లేపాలి. హిప్పు భాగాన్ని. సేతుబంధాసన్, బ్రిడ్జ్ పోస్చర్. ఛాతీని తీసుకుని గడ్డానికి తాకించే విధంగా ఉంచి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి తీసుకొని రావాలి. మరొకసారి చేస్తాం. ఎడమ కాలను ఫోల్డ్ చేసి ఎడమ కాలు జతలో కుడి కాలను కూడా ఫోల్డ్ చేసి 2 చేతులు పాదాల దగ్గర ఉంచి పూర్తిగా వెన్ను భాగాన్ని, సీటు భాగాన్ని పైకి రేట్ చేయాలి. ఎంత వీలైతే అంత పూర్తిగా పైకి లేపి బ్రిడ్జ్ పోస్చర్లో ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు యథాస్థానానికి తీసుకొని రావాలి. కాళ్ళను 2 కూడా రిలీజ్ చేయాలి. పవనముక్త ఆసనం, ఎడమ కాలను రేట్ చేస్తూ ఫోల్డ్ చేసి 2 చేతులతో ఎడమ కాలు యొక్క మోకాల దగ్గర పట్టుకొని పొట్టపైన గట్టిగా ఆనించి తలను పైకి లేపి గడ్డాన్ని మోకాలకు తాకించే విధంగా తీసుకొని రావాలి. కుడికాలు స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు హెడ్ని రిలీజ్ చేసి చేతుల్ని కూడా రిలీజ్ చేసి కాళ్ళని కుడికాలు జతలోనికి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు కుడికాలను ఫోల్డ్ చేసి 2 చేతులతో కుడికాలు యొక్క మోకాల పైన పట్టుకొని గడ్డాన్ని తీసుకొచ్చి మోకాలకు తాకించాలి. ఇప్పుడు హెడ్ని రిలీజ్ చేసి
రెండు చేతులు రిలీజ్ చేసి కుడి కాలుని ఎడమ కాలు జతలోకి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి రెండు కాళ్ళని ఒకేసారి ఫోల్డ్ చేసి రెండు చేతులతో మోకాల దగ్గర పట్టుకొని గడ్డాన్ని తీసుకొచ్చి మోకాలకు తాకించే విధంగా ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హెడ్ని రిలీజ్ చేసి రెండు చేతులు రిలీజ్ చేసి కాళ్ళని యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు ప్రశాంతాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు ఎడం ప్రక్కకు తిరిగి ప్రశాంతాసనం నుంచి బయటికి రావాలి. కుడి చేయి సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోవాలి. సుఖాసన భంగిమకు వచ్చి ఇప్పుడు చిన్ముద్ర చేస్తాం. ఇప్పుడు రెండు చేతుల్ని చూపుడు వ్రేలు బొటన వ్రేలు చివర్ల మాత్రమే తాకించి ఉంచాలి. బోర్లించాలి. చిన్ముద్ర. చూపుడు వేలు బొటన వేలు చివర్ల మాత్రమే తాకించి ఉంచాలి. మధ్యలో వృత్తాకారంగా ఉంటుంది. మధ్య వ్రేలు ఉంగరపు వేలు చిటికిన వేలు స్ట్రైట్గా ఉండాలి. వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. మోచేతుల శరీర ప్రక్క భాగాల శరీరానికి తాకుతున్న విధంగా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని పూరక కుంభక రేచక శూన్యక నియమాలు పాటిస్తూ నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ సేతుబంధాసనాన్ని పవనముక్తాసనాన్ని గనక మీరు ప్రతిరోజు సాధన చేసినట్లయితే మరి మోకాళ్ళకి మంచి వ్యాయామం జరిగి ఆ మోకాళ్ళ యొక్క బలం పెరిగి ఈ మోకాళ్ళ నొప్పులని సమస్యని నివారించుకునే విధంగా శక్తిని పెంపొందించుకోవడానికి సంబంధించినటువంటి వ్యాయామాలు. ఇటువంటి వ్యాయామాలని మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో 20 రోజుల నుంచి 40 రోజుల నుంచి ఒక 3 నెలల పాటు శ్రద్ధగా చేసినట్లయితే తక్కువ సమయంలోనే మీకు మార్పు కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పవనముక్తాసనం ఒక్కొక్క కాళ్ళతో 5 నుంచి చేయాల్సి ఉంటుంది. అలాగే సేతుబంధాసనం కూడా 5 సార్లు చేసినట్లయితే మోకాలు దృఢంగా బలంగా తయారవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరి చిన్ముద్ర, ఈ చిన్ముద్రని 5 నుంచి 10 నిమిషాల సమయం కనుక చక్కగా చేసినట్లయితే మరి ప్రాణశక్తిని మోకాళ్ళకి పంపించడం ద్వారా కాళ్ళు బలంగా దృఢంగా ఆరోగ్యవంతంగా తయారవుతూ ఉంటాయి.